మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు కూడా రుచికరమైన వంటని చూసి ట్రై చేయడానికి మీరందరూ రెడీగా ఉన్నారు కదండి. సో లేట్ చేయకుండా ఇవాళ మన ప్రోగ్రామ్ లోని వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ రోజు వంటలు పిండి వంటలు సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో శంషాబాద్ నుంచి మెయిల్ వచ్చింది రాజు గారు. రజిత గారు మెయిల్ చేశారు. మష్రూమ్ ఇంకా పెప్పర్ కాంబినేషన్ లో రైస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, పలావ్ గానీ లేకపోతే ఫ్రైడ్ రైస్ గానీ ఏదైనా కూడా కొంచెం చైనీస్ టైప్ లో చేద్దాం. చైనీస్ మష్రూమ్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, సో దానికి ఈ పెప్పర్ అంటే ఇక్కడ మనం క్యాప్సికమ్ తీసుకున్నాం. కొంచెం మిరియాలు కూడా ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా వేస్తే మనకు చిన్న చిన్న పలుకులు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి, చాలా బాగుంటుంది. ఓకే, సో అయితే మష్రూమ్ పెప్పర్ రైస్. ఓకే ఓకే, మరి మష్రూమ్ పెప్పర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మష్రూమ్ పెప్పర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన మష్రూమ్స్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, సోయా సాస్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. ముందుగా ఏంటంటే మనం రైస్ పొడి పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. సో ఇది రెడీ ఉంటే మిగతా ప్రాసెస్ మనం ఫాస్ట్గా అయిపోతుంది. నూనె వేసుకొని, సో జనరల్గా ఫ్రైడ్ రైస్లో మనకు అంటే అల్లం వెల్లుల్లి చాలా తక్కువగా వేసుకుంటారు. సో ఇక్కడ కొంచెం మనకి దీనికి అడిషనల్గా టేస్ట్ యాడ్ చేయాలని చెప్పేసి నేను కొంచెం వేస్తున్నాను. సో ముందుగా సన్నగా తరిగిన అల్లం. సో జనరల్గా వెల్లుల్లి అయితే వాడుతుంటారు కదా పీసెస్ లాగా, అంటే మంచూరియా కానీ లేకపోతే ఫ్రైడ్ రైస్లో కూడా చాలా తక్కువ అండి. సో డైరెక్ట్గానే చేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. సో కొంచెం చాలా తక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. సో పచ్చిమిరపకాయలు కొంచెం లైట్గా మనకి ఇది స్పైసీగా వస్తుంది. సో ఇక్కడ మిరియాల పొడి వాడుతున్నాం మనం, లేదంటే కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా మనం దీంట్లో వాడుకోవచ్చు. సో ఇది కొంచెం వేగిన తర్వాత రెడ్ క్యాప్సికమ్, అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు. సో ఇది కొంచెం వేగాలండి. సో కాస్త పచ్చి ముక్కలు యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది కదా, కొద్దిగా వేగితే సరిపోతుంది. ఓకే, సో మేము చిట్కా చూసేస్తాం రాజు గారు అయితే. ఓకేనండి. ఓకే అండి, క్యాప్సికమ్ ముక్కలు వేగేలోగా మనం చిట్కా చూద్దాం. మీకోసం మంచి టిప్. యాపిల్ ముక్కల్ని పేస్ట్ లాగా చేసి కొద్దిసేపు ఆ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి. చల్లగా అయిన తరువాత ముఖానికి ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకున్నట్లయితే మీ ఫేస్ మంచి కాంతివంతంగా తయారవుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? సరిపోతుందండి. సో ఇక్కడ మష్రూమ్స్, సో రైస్ ఐటమ్ కాబట్టి కొంచెం సన్నగా తరిగేసి వేసేసుకున్నాం. సో వేగిన తర్వాత ఇంకొంచెం సైజ్ కూడా మనకు తగ్గుతుంది. సో పెద్ద సైజ్ అంటే మనకు కావాల్సిన సైజులో మనం చిన్న చిన్నగా చాప్ చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మష్రూమ్ ఇక్కడ ఎలాగో అంటే మనకు కొంచెం సాఫ్ట్గా టేస్ట్లెస్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇలా క్యాప్సికమ్ కానివ్వండి, కొంచెం టేస్ట్ జింజర్ గార్లిక్ ఇవన్నీ కూడా యాడ్ చేసాం కదా, బాగుంటుంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో సో కొద్దిగా సోయా సాస్, ఓకే, అలాగే సరిపడా ఉప్పు, సో దీంట్లోనే అంటే కొంచెం మనకి కలర్ రెడ్డిష్గా రావాలనుకుంటే సో రెడ్ చిల్లీ పేస్ట్ కూడా వాడుతూ ఉంటారు, మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మనం మిరపకాయలు మనం కొంచెం వెనిగర్లో నానగబెట్టేసి ఎండుమిరపకాయలు పేస్ట్ చేసేసుకుని మనం నిల్వ పెట్టేసుకున్నా అది కూడా బాగానే ఉంటుంది. సో కొంచెం రెడ్డిష్ కలర్లో వస్తుంది మనకు ఆ పేస్ట్ యాడ్ చేసుకుంటే. అండ్ స్పైసీనెస్ కూడా అది బాగానే ఉంటుంది కాబట్టి మనకి ఇలా పచ్చిమిర్చి ఏమైనా యాడ్ చేసుకోకపోయినా ఒక్క ఇది సరిపోతుంది. సో అలా అయినా ట్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న రైస్.
సో దీనికి బాస్మతి కంపల్సరీ ఏం కాదు, నార్మల్ రైస్ అయినా బాగానే ఉంటుంది. అలాగే మిరియాలు, సో కొంచెం ఇలా కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అంటే చిల్లీ సాస్తో కూడా ఇష్టం ఉన్న వాళ్ళు కావాలనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. యాక్చువల్గా మిరియాలు ఘాటు, ఈ పచ్చిమిర్చి ఇదంతా కూడా మనకి బాగానే తెలుస్తూ ఉంటుంది కదా. ఎస్ అండి. సో ఎప్పుడైనా మనం అంటే ఇలా చైనీస్ మెథడ్లో చేసుకున్నప్పుడు రైస్ వేసిన తర్వాత కొంచెం మగ్గితే బాగుంటుంది. సో ఆ రైస్ కూడా ఆ ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే తినేప్పుడు చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ. సో ఎండింగ్లో కొంచెం ఇండియన్ టచ్ చేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో లేదా టోటల్గా చైనీస్ మెథడ్ అనుకుంటే మనం స్ప్రింగ్ ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. సో రెడీ అండి. సో క్యాప్సికమ్ దీంట్లో యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్గా తీసేసుకున్నా మనకు బాగుంటుంది. లేదంటే దాన్ని కొంచెం చైనీస్ బేస్ మనం అంటే మంచూరియన్ చేసుకున్నప్పుడు గ్రేవీ అది చేసుకుంటాం కదా, సో అలాంటి కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుంది. సో కొంచెం కొద్దిగా కొత్తిమీర. ఓకే, నైస్. ఓకే అండి, మరి రైస్ ఐటమ్ రెడీ. టేస్ట్ చూసే ముందు మష్రూమ్ పెప్పర్ రైస్ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. మష్రూమ్ పెప్పర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో రెడ్ క్యాప్సికం ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు వేసి వేగాక తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. తర్వాత సోయా సాస్, ఉప్పు, అన్నం, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పెప్పర్ రైస్ రెడీ. ఓకే అండి, రైస్ ఐటమ్ తయారీ విధానం చూసారు కదా. సో ఆ పెప్పర్ ఫ్లేవర్ తెలుస్తుంది మనకు. అలాగే క్యాప్సికమ్ కొంచెం స్పైసీగా బాగుంది. కొద్దిగా స్పైసీగా ఆ అల్లము, వెల్లుల్లి ఇవి కూడా యాడ్ చేసుకున్నాం కదా. అవునండి, మంచి ఆ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. అండ్ ఆ మష్రూమ్ పీసెస్ కి కూడా ఈ ఫ్లేవర్స్ వీటన్నిటి ఫ్లేవర్స్ బాగా పట్టేసేదానికి. సో ఓవరాల్ గా చాలా బాగుంది. చాలా బాగుంది. సో యాక్చువల్గా అంటే పెప్పర్ టేస్ట్ అనేది ఒక అడిషనల్ ఫ్లేవర్ లో అంటే కచ్చాపచ్చగా చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఓకే, బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది రైస్ ఐటమ్ అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చెవిదిద్దులు లూజుగా ఊడిపోతూ ఉన్నట్లయితే ముందుగా వాటిని వెల్లుల్లిపాయలో గుచ్చి తీసినట్లయితే ఆ వెల్లుల్లి రసం వాటికి గమ్లాగా పనిచేసి చెవిదిద్దులు టైట్గా ఉంటాయి. ఈరోజు వంటలు పిండి వంటల్లో మష్రూమ్ పెప్పర్ రైస్ తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా రైస్ ఐటమ్ కానీ కర్రీ కానీ ఏది నేర్చుకోవాలి అనుకున్నా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం స్వీట్ చూడబోతున్నామండి. అదేంటంటే బాదం పన్నీర్ పాయసం. మరి పాయసం తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు బాదం పన్నీర్ పాయసం. సో పాయసమే మనకి చాలా ఇష్టమైన స్వీట్ కదా. సో దాంట్లో జనరల్ గా డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మనము యాడ్ చేసి చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్నం పాయసం కానివ్వండి, ఇట్లా ఎక్సెట్రా. ఇక్కడ మనకి ఓన్లీ బాదం ఇంకా పన్నీర్ బేస్ ఉంటుందా రాజు గారు దీంట్లో? అవునండి. సో కొంచెం టేస్ట్ కోసం అంటే పాయసాలలో చాలా వాటిల్లో వాడుతూ ఉంటాం. కొంచెం కోవా కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాం. ఓకే. సో టోటల్ గా ఏంటంటే కొంచెం మిల్క్ ప్రొడక్ట్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. ఓ నైస్.
ఓకే, మరి బాదం పన్నీర్ పాయసం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బాదం పన్నీర్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పేస్ట్ అరకప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, పాలు 1/2 లీటర్, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, పచ్చికోవా 1/2 కప్పు, తురిమిన బాదం కొద్దిగా. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో పాయసం కాబట్టి ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ ముక్కలు మనం వేయించేసుకుందామండి. సో ఇక్కడ బాదం ఏంటంటే మనం కొంచెం పేస్ట్ లా యూజ్ చేస్తున్నాం. సో కొంచెం మనకు ఆ థిక్నింగ్ యూజ్ చేస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ లో కూడా అవి కూడా యాడ్ చేస్తాం మళ్ళీ, బాదం కూడా, కాజు, బాదం, కిస్మిస్. యాక్చువల్గా బాదం పేస్ట్, జీడిపప్పు పేస్ట్ ఇలాంటివి మనకి ఆ పేస్ట్ చేసి యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది కదా. అంటే వాటి యొక్క ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో అంటే మనకు మార్కెట్ లో ఎసెన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. సో వాటికన్నా బెటర్ గా మనం ఏంటంటే వీటినే కొంచెం పేస్ట్ లా చేసి వేసేసుకుంటే మనకు కొంచెం నేచురల్ గా ఉండే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఏంటి జీడిపప్పు ఎసెన్స్ అలాగా? బాదం ఎసెన్స్ దొరుకుతుంది మనకి, జీడిపప్పు దొరకదు కానీ బాదం ఎసెన్స్ దొరుకుతుంది. బాదం మిల్క్ వాటిల్లో వాడుతుంటారా? ఎస్ అండి. ఓహో. సో ఆర్టిఫిషియల్ కన్నా కొంచెం ఇలా న్యాచురల్ గా వేసుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. అంటే ఈ బాదము, ఈ జీడిపప్పు ఇవన్నీ కొంచెం కాస్ట్లీ థింగ్స్ కదా. ఎస్. సో అలాంటప్పుడు మనము ఎసెన్స్ వాడుకోవచ్చు. ఐ మీన్ రెగ్యులర్ గా చేసుకునేలా అయితే, రెగ్యులర్ చేసుకునే ఉంటే వాడుకోవచ్చు. ఎప్పుడో ఒకసారి పర్లేదు, డైరెక్ట్ ఇలా చేసుకోవచ్చు. సో దీంట్లోనే కాచి చల్లార్చిన పాలు, ఓకే, సో ఈ పాయసాన్ని కూడా మనం ఏంటంటే పాలు కొంచెం మనం ఎక్కువ మరగబెట్టేసుకుంటే ఆ టేస్ట్ అనేది కొంచెం చాలా బాగా కొంచెం కమ్మదనం అనేది యాడ్ అవుతుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు మరగాలండి. ఓకే. సో కాస్త మరిగితే మనము మిగతావన్నీ యాడ్ చేసేసుకోవచ్చేమో కదా. ఓకే. సో మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. డైమండ్ జ్యువెలరీ వాడినప్పుడు వాటిని వేడి నీటితో కానీ షాంపూతో కానీ క్లీన్ చేసుకున్నట్లయితే అవి కొత్త వాటిలా మెరుస్తూ ఉంటాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, స్టార్టింగ్ అవుతుంది కదా. సో ఇప్పుడు దీంట్లో బాదం పేస్ట్, సో ఇది స్కిన్తో పాటుగా చేశాను నేను. ఓకే. సో నానబెట్టేసుకొని పేస్ట్ చేసేసుకోవటం. అవునండి. సో స్కిన్ ఇష్టం లేదు అనుకుంటే మనం నానబెట్టిన తర్వాత ఎలాగో మనకు స్కిన్ ఈజీగానే ఊడొచ్చేస్తుంది కదా. సో అది తీసుకొని అయినా చేసేసుకోవచ్చు. సో దీంట్లోనే సరిపడా పంచదార, అలాగే కొద్దిగా యాలకుల పొడి, కొంచెం మనకు ఆ బాదం ఫ్లేవర్ కూడా తెలియాలి కదా. సో యాలకుల పొడి కొంచెం తక్కువ వేసుకోవాలి. సో మనం యాక్చువల్గా ఈ పాయసం అంటే ఇప్పుడు అన్నం కాంబినేషన్ కూడా చేసుకున్న బాగానే ఉంటుందేమో కదా రాజు గారు. మనం అన్నం కానీ లేదా క్యారెట్ కానీ సేమియా కానీ సగ్గుబియ్యం కానీ సో పప్పుతో కానీ పచ్చెనగపప్పుతో చేసుకుంటాం కదా, అలా ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఈ బాదం ఫ్లేవర్తో సో జస్ట్ ఆ పేస్ట్ వాడుకుంటే మనకి బేస్ అనేవి ఇవన్నీ మార్చుకుంటూ వెళ్ళొచ్చు. సో అలాగే దీంట్లో కొద్దిగా కోవా, ఓకే, బాదం ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలనుకుంటే కోవా అవాయిడ్ చేసేసుకోవచ్చు. సో ఎలాగో అంటే స్వీట్లెస్ కోవా మనం తీసుకుంటే ఇది కూడా మనం వేసిన టేస్ట్లు అనేవి టేస్ట్ లోకి ఇది వెళ్తుంది మనకి. ఎందుకంటే కొంచెం మిల్క్ ప్రోడక్ట్ తాలూకు, ఎందుకంటే ఇందాక నేను చెప్పాను కదా పాలు ఎక్కువ మరగబెట్టుకుంటే బాగుంటుంది. సో ఈ కోవాకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో మరగబెట్టేస్తే మనకు బాగా మరిగిన తర్వాత కొంచెం ఆ చిక్కదనం వచ్చి మనకి ఇలా కోవా తయారవుతుంది కదా. సో ఆ టేస్ట్ అనేది దానివల్ల బాగా యాడ్ అవుతుంది. సో కోవా కూడా కొంచెం దీంట్లో కరిగిపోతే, సో పన్నీర్ ఏంటంటే కొంచెం పాల విరుగుడు కాబట్టి దీంట్లో మనం మరిగేటప్పుడు వేయకుండా సో ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే. సో పన్నీర్ యాక్చువల్గా ఫైనల్ గా యాడ్ చేసేసుకున్నా కూడా మనకి ఆ టేస్ట్ అనేది బాగానే తెలుస్తుంది, బాగా పట్టేస్తుందండి. కొంచెం వేడి మీద యాడ్ చేస్తాం కదా, సో మనం దీంట్లో యాడ్ చేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా తొందరగానే బాగా పట్టేస్తుంది. అండ్ అది పీల్చుకోవడం కూడా అంటే ఎలాగో తురుములాగా వేసుకుంటాం కాబట్టి ఈజీగానే జస్ట్ వేగానే అది పట్టేస్తుంది. యా. సో
సో సిమ్లో పెట్టేసి కొంచెం మరగనిచ్చేద్దామండి. కొంచెం దగ్గరికి వచ్చేస్తే స్టవ్ ఆపేసి మనం పన్నీర్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో లోపు ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. సో ఇక్కడ స్వీట్ లైమ్ తీసుకున్నాండి. సో మధ్య కట్ చేసి ఓకే. సో ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను. సో ఇలా ఘాట్లు పెట్టేసి ఓకే. తర్వాత ఇలా స్లాంట్ కట్. ఓకే. ఓకే. సో దీంతో పాటుగా మధ్యలో కొంచెం క్యారెట్ పీస్ పెడుతున్నాను. ఓకే. సో టాప్ కొంచెం రౌండ్గా ఉంటుంది కదా, సో దాన్ని కొంచెం ఇలా చెక్స్లా వేసుకున్నాం. ఓకే. సో అలాగే ఇలా అడ్డంగా కూడా అండి. సో దీన్ని అక్కడికి కట్ చేసేసి అక్కడ మనం మధ్యలో పెట్టేసుకుంటే కొంచెం ఫ్లవర్ షేప్ అనేది బాగా కనిపిస్తుంది. ఓకే. సో ఇది ఇలా మధ్యలో పెట్టేసుకోవచ్చు. నైస్. ఓకే. సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. సో ఎండింగ్లో పన్నీర్ తురుము. ఓకే. స్టవ్ ఆపేసేసి యాడ్ చేసుకోవాలండి. సో కొంచెం ఫ్రెష్ పన్నీర్ అయితే మనకి స్వీట్ కాబట్టి బాగుంటుంది. సో అలాగే ముందుగా మనం వేయించి పెట్టేసుకున్నాం డ్రై ఫ్రూట్స్. యాక్చువల్గా ఈ బాదం పేస్ట్, ఈ కోవా దీనికే మనకి ఆ థిక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది కదా పాయసానికి. సో అందుకే కొంచెం సిమ్లో పెట్టేసి మనం మరిగి చేసుకుంటే అడుగు పట్టకుండా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. సో పైన ఇంకొద్దిగా డ్రై ఫ్రూట్స్. పాయసం రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా పాయసం రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బాదం పన్నీర్ పాయసం తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బాదం పన్నీర్ పాయసం తయారు చేసే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బాదం పేస్ట్, పంచదార, యాలకుల పొడి, పచ్చికోవా వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై స్టవ్ ఆపి పన్నీర్ తురుము, వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై తురిమిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బాదం పన్నీర్ పాయసం రెడీ. ఓకే అండి, మరి పాయసం తయారీ విధానం చూసారు కదా, తీసుకున్నారు. కొంచెం ఆ థిక్నెస్ అనేది యాడ్ అయిపోయింది కదా దీనికి. అవునండి. సో ఆ బాదం ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువ తెలుస్తుంది అంటే పేస్ట్ లా చేసేసాం కదా. చాలా బాగుంది. ఆ పన్నీర్ ఏమో అలా తరకలు తరకలుగా తగులుతుంది. ఈ బాదము ఇంకా కోవా వేసాము, ఇదంతా ఒక మిక్స్ లా తయారైంది యాక్చువల్గా. నైస్. మధ్య మధ్యలో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కూడా బాగుంది రాజు గారు. అంటే ఇలా ఉట్టి ప్లెయిన్ దీంతో కూడా బాగుంది. మనం ఇందాక అనుకున్నట్టు ఏదైనా అడిషనల్ గా యాడ్ చేసినా బాగుంటుంది. టేస్ట్ అనేది బాగుంది. అంటే పన్నీర్ తో మనం ఎక్కువ అంటే పాయసాలు ఎక్కువ ట్రై చేయరు, ఎందుకంటే విరిగిపోతున్నాయి పాలు కాబట్టి, విరుగుతాయి. అవునవును. కాబట్టి ఇలా మనం ఇలా ట్రై చేయాలనుకున్నప్పుడు ఎండింగ్ లో యాడ్ చేసేసుకుంటే మనం బాగుంటుంది. విరగకుండా ఉంటుందేమో కదా. బాగుంది టేస్ట్ వైజ్ గా. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా ఈజీ అండ్ టేస్టీ పాయసం. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వాడినప్పుడు కొంతకాలానికి మెరుపు తగ్గుతాయి. అలాంటప్పుడు గుమ్మడి రసంతో వాటిని క్లీన్ చేసినట్లయితే తిరిగి వాటికి మంచి మెరుపు వస్తుంది.
మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే అండి, మరి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? స్వప్న అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి. వరంగల్. వావ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటి? సునీత. సునీత గారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? వరంగల్ నుండి. సేమ్ వరంగల్ వాళ్ళందరూ చూస్తా అన్నారా ఏంటి? అంటే వాళ్ళనే చూసి చెప్తున్నారు నన్ను చూడరు. సో మీ ఇద్దరు ఏంటి, బంధువులా లేకపోతే ఫ్రెండ్సా? బంధువులు అండి. ఏమవుతారు? తను మా అక్కయ్య కూతురు. అక్కయ్య కూతురా? ఓ, అంటే మీరు పిన్నే? అవునండి. ఓ, సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. సో మరి ఈ రోజు మెయిన్ ఇంగ్రీడియంట్ చూద్దామా ఏముందో ఇందులో? చూద్దామండి. ఏమిటి అంత ఇష్టమా? పచ్చి కాకరకాయలు చూస్తేనే ఇక నోరు ఊరుతోంది. దొరుకుతాయి కదండి. సీజన్ లోనే దొరుకుతాయా? వస్తాయి కదా. అవును. సో వచ్చినప్పుడు చక్కగా చేసేసుకుంటూ ఉంటారు కదా అందరూ. సో ఆ కాకరకాయలు ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. మరి చూద్దాం ఈరోజు ఆ కాకరకాయలతో ఏం వెరైటీస్ చేస్తారు. సో ఆ కాకరకాయలు మీ ఇద్దరికి బాగా తెలుసు అనేది నాకు అర్థమైపోయింది మీ రియాక్షన్ బట్టి. సో ఆలోచించండి చక్కగా, ఏదైనా మంచి వెరైటీ రెసిపీ మీకు తెలిస్తే ఈ ఆ కాకరకాయలతో ఈరోజు చక్కగా చేసి చూపించవచ్చు. ఓకేనా? ఓకే. సో ఫాస్ట్ గా థింక్ చేయండి ఏం చేయొచ్చు. ఆ కాకరకాయ స్టఫ్డ్ కర్రీ. ఆ కాకరకాయ స్టఫ్డ్ కర్రీయా? ఓకే. ఓకే. సో మీరు? ఆ కాకరకాయ కొబ్బరి కూర. ఆ కాకరకాయ కొబ్బరి కూర. నైస్. సో ఇద్దరు, ఒకళ్ళు స్టఫ్డ్, ఇంకొకళ్ళేమో కొబ్బరి కాంబినేషన్ లో. ఫస్ట్ ఎవరు చేస్తారు? పని చేస్తుందా? పని చేస్తున్నా ఎవరు చెప్పేస్తారు. సో చేసేస్తారా మీరు ఫస్ట్? చేసేస్తాను. ఓకే. కానీ చెప్పారు కదా, చేసేస్తాం ఇంకా. ఓ రెస్పెక్ట్. ఓకే. ఓకే అండి, మరి ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆ కాకరకాయలు 1/2 కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీడిపప్పు పొడి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి ఆ కాకరకాయ కొబ్బరి కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, ఓకే, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కొంచెం ఆనియన్, కాకరకాయలు ముందు ఉడికించుకోవాలా దీనికి? అక్కడ అవసరం లేదండి, డైరెక్ట్ ఇక్కడ ఆయిల్ ఫ్రై చేసేసుకోవడం. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొద్దిగా పసుపు. సీజన్లో ఎప్పుడు చేస్తూ ఉంటారా ఏ ఆకాకరకాయలు స్టార్ట్ అయినప్పుడు? చేస్తూ ఉంటామండి. బాగా చేస్తారా? ఐ మీన్ అంటే ఎక్కువ రెగ్యులర్గా ట్రై చేస్తూ ఉంటారా లేకపోతే వన్స్ ఇన్ ఏ వైలా? వన్స్ ఇన్ ట్వైస్, వీక్లీ ట్వైస్. వీక్లీ ట్వైస్. ఇప్పుడు జనరల్గా మామూలు కాకరకాయ పెద్దగా అందరికి ఇష్టం ఉండదు కదా, అది కొంచెం చేదుగా ఉంటుంది. ఇది అంత చేదుగా ఉండదు. సో ఈ కాకరకాయ బాగానే తింటారా మీ ఇంట్లో? పిల్లలు బాగా ఇష్టపడతారు. బాగా ఇష్టపడతారు. నైస్. నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? కొంచెం కాజు. ఓకే. సో మీరేంటి వరంగల్ ఏమైనా వర్కింగా లేకపోతే హౌస్ వైఫేనా? లేదండి, హౌస్ వైఫే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు రైల్వేలో చేస్తారండి. ఓ, పేరేంటి? విష్ణు ప్రసాద్. ఇప్పుడు కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ కాకరకాయ మీ పిల్లలకి ఇష్టం అన్నమాట? చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎంతమంది మీకు పిల్లలు? 2 బాబులు. 2 బాబులు. ఏం చదువుతున్నారు? 7th క్లాస్, 2nd క్లాస్. పేర్లు ఏమిటి? లోహిత్ రాజ్, దీక్షిత్ రాజ్. రాజ్. నైస్. సో కొంచెం సన్నగా కట్ చేసుకుంటే మనకి తొందరగా మగ్గుతాయి, ఫాస్ట్గా ఇదేమో కదా.
కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొంచెం వాటర్ వస్తుంది కదా, మనం ఇంకా వాటర్ వేసుకోవద్దు కదా. సో కొద్దిగా కాకరకాయ అంటే ఏదైనా కొంచెం ఆ చేదు ఉంటుంది కాబట్టి మీరు కొబ్బరి కాంబినేషన్ ఇది చేస్తే కొంచెం చేదు అనేది రాదు. ఓకే ఓకే. ఈ కాజు ఈ కాకరకాయ రెండు మూత పెట్టేద్దామా? 2 minutes ముందు మూత పెట్టేస్తే. సో కొబ్బరి ఎలా అంటే పేస్ట్ లా ఏమైనా చేసుకోవాలా లేకపోతే మామూలుగా పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, ఇప్పుడు తురుము వాడుకుంటున్నాం అంతే. సో చూద్దామండి. ఓకే, ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఈ ఆకాకరకాయ ముక్కలు ఉడికించి వేసుకుంటే ఏమవుతుంది? బానే ఉంటుందా? బాగానే ఉంటుంది. అది ఒక టేస్ట్, ఇది ఒక టేస్ట్. ఓకే ఓకే, అంటే వేసుకోవచ్చు కదా కూడా. కారం. ఓకే, కొంచెం ధనియా పౌడర్, కలిపేసుకొని. సో ఉప్పు ఇందాక కొద్దిగా వేశారు కదా, అదే సరిపోతుందా? కొంచెం వేద్దాము. సో ఇది కొంచెం మనకి ఫ్రై టైప్ లో ఉంటుందా, డ్రైగా? కొంచెం కొబ్బరి వేస్తాం కాబట్టి దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇంకొద్దిగా ఉప్పు వేసారు. కొంచెం ఉప్పు వేసాము. కొంచెం గరం మసాలా. ఓకే, ఎంటీఆర్ గరం మసాలా. ఓ ఎంటీఆర్ గరం మసాలా వాడతారా? అవునండి. నైస్. ఓకే, మొత్తం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. ఓకే, సో పచ్చి కొబ్బరి తురుము. పచ్చి కొబ్బరి తురుము. సో ఇదైతే కొంచెం మనకి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదా. కొంచెం కాజు పౌడర్ వేసుకుంటే టేస్టీ బాగుంటుంది. ఇంకా పిల్లలు ఎక్కువ గుర్తుపట్టలేరు చేదు అనేది. అంటే బేసిక్గా దీనికి తక్కువే ఉంటుంది, ఇంక ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఆ చేదు కూడా వెళ్ళిపోతుంది, తగ్గుతుంది. ఓకేనా? ఓకే, ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మూత పెడదామా? ఓకే ఓకే అండి. గార్నిష్ కొత్తిమీర వేసేసి. ఇప్పుడే వేస్తారా, దించాక వేస్తారా? వేసేసి దించి వేసుకోండి. ఓకే ఓకే, బౌల్లో కొంచెం పైన స్టఫింగ్ చేసుకున్నాం. కొంచెం పైన స్టఫింగ్ కోసం కొత్తిమీర. స్టఫింగ్ కోసమా? అదే గార్నిష్ కోసం. మీ పిన్ని స్టఫింగ్ కర్రీ మీకు కూడా వచ్చేసింది. కొంచెం కొద్దిగా కాజు. ఓకే ఓకే, సో రెడీ అండి. టేస్ట్ చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి ఆ కాకరకాయ కొబ్బరి కూర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి తురుము సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, జీడిపప్పు, ఆ కాకరకాయ ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి వేసి మరికాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీర, జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆ కాకరకాయ కొబ్బరి కూర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. జుట్టు రాలే సమస్య ఎక్కువగా ఉన్నవారు నిమ్మరసం, ఉసిరి రసం ఈ రెండింటినీ కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా నెల రోజులకు ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ హెయిర్ ఫాలింగ్ కంట్రోల్ అవుతుంది. ఆ కాకరకాయ కొబ్బరి కూర తయారీ విధానం చూసారు కదా. సో సునీత గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు స్టఫ్డ్ ఆ కాకరకాయ కదా చేసేది? అవునండి.
ఓకే అండి, మరి స్టఫ్డ్ ఆకాకరకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ ఆకాకరకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఆకాకరకాయలు పావు కిలో, వేరుశనగ పలుకుల పొడి 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో సునీత గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో దీనికి ఫస్ట్ ఏం చేయాలి? ఆకాకరకాయ హాఫ్ బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఆకాకరకాయ ఉడికించేసారా? కొంచెం హాఫ్ బాయిల్ చేసి సో ఇలా 4 చీలికలుగా కట్ చేశారు. 4 చీలికలుగా కట్ చేసి దీంట్లో స్టఫ్డ్కి అన్ని రెడీ చేసుకోవాలండి. దీంట్లో ప్లేసే లేదు, ఎక్కడ స్టఫ్ చేసుకుంటాం మనం? చేస్తామండి. వస్తుందా? వస్తుంది. ఓకే. స్టఫ్డ్కి ఇవన్నీ పౌడర్, స్టఫింగ్కి పౌడర్ అన్ని పౌడర్, పల్లీల పౌడర్ అండి. పల్లీలు వేయించేసి పౌడర్ వేయించేసి పౌడర్ వేసుకో. నువ్వుల పౌడర్ ఇది కూడా వేయించేసి పౌడర్ చేసుకోవాలి. కొబ్బరి గ్రైండ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర పొడి, ఓకే, కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర పొడి, ధనియా పొడి, కారం, సాల్ట్ అండి, గరం మసాలా కలిపేసుకొని స్టఫింగ్ చేయాలి. సో ఆ పౌడర్ ఇందులో స్టఫ్ చేసుకోవాలండి. ఓకే. ఈలోగా నూనె వేసి ఉల్లిపాయలు అవి వేయించుకుంటూ ఉండొచ్చా? వేసుకోవచ్చు. సో సరిపడా ఆయిల్, కొంచెం ఎక్కువ పడుతుందా దీనికి? కొంచెం ఎక్కువ పడుతుందండి. ఓకే. స్టఫ్డ్ కదా, ఇప్పుడు స్టఫ్ చేసుకున్నామండి. సో పౌడర్ అంతా బయటకు వచ్చేయకుండా ఉంటుందా? బాగానే ఉంటుందండి. ఓకే. ఆ గింజలు తీసేయడానికి రాదా మనకి? రాదండి. ఓ, అప్పుడు ఇవన్నీ కట్ అయిపోతాయి, మొత్తం కట్ అయిపోతాయి. అవును. కొంచెం గింజలు తీస్తే మనకి ఇంకొద్దిగా పౌడర్ ఎక్కువ స్టఫ్ చేసుకోవడానికి ఉంటుంది. అందుకని గింజలతోటి టేస్ట్ వస్తుందండి దీనికా? అవునండి. ఆ గింజలు కూడా ఇట్లా కరకరలాడుతూ తగులుతూ బాగుంటాయి కదా. అవునండి, ఇష్టపడతారు కదా గింజలు. ఇంకా సో నూనె వేడెక్కింది, పోపు ఏమన్నా వేసుకోవచ్చా ఇందులో? వేస్తామండి. ఇలా అన్ని స్టఫ్ చేసి పెట్టుకోవాలి. కొంచెం ఆవాలు, ఓకే, కొంచెం జీలకర్ర, ఆనియన్స్, బాగా ఫ్రై కావద్దండి, ఇది కొంచెం వేగాలి. బాగా వేగొద్దా? బాగా వేగద్దు. కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను దీంట్లోనే. కొంచెం గరం మసాలా, ఓకే, కొద్దిగా పసుపు, కొద్దిగా ఎండుమిర్చి అండి. ఓకే, సరిపోతుంది. స్టఫింగ్ చేయండి. సో ఇది ఎలా అంటే కొంచెం డ్రై టైప్లో వస్తుంది, అంటే ఫ్రై లాగా? ఫ్రై లాగా వస్తుందండి. ఓకే. ఇప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇలా వేరే వెరైటీగా చేయాలని ఇలా ట్రై చేసాము. సో మీ ఇంట్లో కూడా ఆకాకరకాయ బాగానే తింటారా? తింటామండి. ఓకే. ఇది దొరికే సీజన్లోనే కదండి. అవును, అందు గురించి ఎక్కువ ఇష్టపడతారు. రెగ్యులర్గా కాకరకాయలు దొరుకుతాయి కాబట్టి ఇష్టం ఉండదు. అవి కొంచెం చేదుగా ఉంటాయి, అంటే కొంచెం ఎక్కువ చేదు ఉంటాయి కదా. అవునండి. అండ్ చేదు అనేసరికి ముందే జనాలందరికీ ఇంకా ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. కాకపోతే దాంట్లో కూడా ఇలా స్టఫింగ్ అలా చేసుకుంటే బాగానే ఉంటుంది. సరిపోతుందా ఇలాగా? చాలా. సో ఇప్పుడు ఆ కాకరకాయలు వేయించేసుకోవచ్చా? అయిపోయిందండి స్టఫింగ్. సో మనకి మొత్తం ఒకసారి ఇక్కడ వేగడానికి టైం పడుతుంది కాబట్టి వీటిని ముందు మనం కొంచెం ఉడికించి పెట్టుకోవాలి. కొంచెం హాఫ్ బాయిల్ చేసుకుంటే తొందరగా. సో ఉడికించేటప్పుడు ఏమన్నా ఉప్పు పసుపు అట్లా ఏమైనా వేసుకుంటారా, లేకపోతే ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే. సో ఇప్పుడు ఇంక ఇవి వేగటమేనా? వేగటమండి. మూత పెట్టేసుకోండి.
సాల్ట్ అది అందులో వేసారు, అది సరిపోతుంది. దీంట్లో వేసాం కదా సరిపోతుంది. లైట్గా మళ్ళీ మగ్గినాక కొంచెం వేయాలి. ఓకే ఓకే. సో మీరు ఏమన్నా వర్కింగ్? మీరు హౌస్ వైఫ్? హౌస్ వైఫ్ అండి. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. ఏం పేరు మీ వారి పేరు? ఆంజనేయులు. సో మీరు అంటే ఫస్ట్ నుంచి వరంగలేనా? లేదండి, మాది కరీంనగర్. మీరు కరీంనగర్, మరి ఇప్పుడు వరంగల్ వెళ్ళిపోయారా? వరంగల్. ఓకే. కరీంనగర్ నుంచి వచ్చారా, వరంగల్ నుంచి? లేదండి, కరీంనగర్ నుండి వరంగల్కి వచ్చి మా ప్రాపర్ వచ్చేసి కరీంనగర్. ఓహో, అక్కడ నుంచి వరంగల్ వచ్చారు. పిల్లలు ఉన్నారా? 2 బాబులండి. ఏం చదువుతున్నారు? పెద్ద అబ్బాయి డిగ్రీ 2nd ఇయర్, చిన్న అబ్బాయి 10th. సో ఇద్దరు అక్కడే చదువుకుంటున్నారా? వరంగల్లో చదువుకుంటున్నారండి. పేర్లు ఏంటి? పెద్ద అబ్బాయి సుమంత్, చిన్న అబ్బాయి పేరు సుశాంత్. సో వీటి మధ్యలో ఏమైనా కలుపుకుంటూ ఉండొచ్చా, లేకపోతే కిందికి మీదకి ఇట్లా అనాలండి? మగ్గించడం కాబట్టి కిందికి అనాలి. ఇది మనకి ఎలా కలర్ చేంజ్ అయిపోతుందా మొత్తం, లేకపోతే ఇలాగే ఉంటుందా? కొంచెం చేంజ్ అవుతుందండి. అప్పుడు మనం ఇంకా తీసేసుకోవచ్చు. ఓకే. సిమ్లో పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఓకేనా? మూత పెట్టేసి సో చూద్దామా? చూద్దామండి. ఓకేనా? కొంచెం అల్లం వెల్లుల్లి వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అవునండి. మర్చిపోయారు ఇందాకేయటం. అవునండి, కొంచెం వేయించండి. అయిపోయిందండి. పట్టేస్తా. ఈ పౌడర్ ఉంటుంది కదండి, కొంచెం వేద్దాం. ఇందాక దాంట్లో చేసుకున్నది స్టఫింగ్ చేసుకున్నాం కదా, కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి కూడా యాడ్ చేసుకుంటాం. నేను స్టవ్ కట్టేసాను తెలుసా. అయినా సరిపోతుందండి, పర్వాలేదా? ఆ వేడి సరిపోతుందండి. ఓకే. అయిపోయిందండి. ఓకేనా? పైకి వెళ్ళి కొంచెం కొత్తిమీర. ఓకే. ఓకే అండి. సో రెడీ. కాకరకాయ స్టఫ్ రెడీ అండి. ఓకే అండి, మరి స్టఫ్డ్ ఆకాకరకాయ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ ఆకాకరకాయ తయారు చేసే విధానం. ముందుగా ఆకాకరకాయలను ఉడికించి స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వేరుశనగ పలుకులు, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఆకాకరకాయల్లో స్టఫ్ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో స్టఫ్ చేసుకున్న ఆకాకరకాయలను వేసి ఉడకనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, స్టఫ్ చేయగా మిగిలిన మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ ఆకాకరకాయ రెడీ. ఓకే అండి, మరి ఆకాకరకాయతో 2 వంటలు చూసారు కదా. సో రాజు గారు, ఒకటేమో స్టఫ్డ్ ఆకాకరకాయ, ఇంకొకటేమో కొబ్బరి కాంబినేషన్లో ఆకాకరకాయతో కూర. ఓకే. సో ముందుగా కొబ్బరి కాంబినేషన్లో చూస్తాను. బాగుంది. స్టఫ్డ్. బాగుంది. 2 బాగున్నాయి. నైస్. ఇద్దరు బాగా చేశారండి టేస్ట్ వైజ్గా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇందులో ఏమో అన్ని పౌడర్స్ యాడ్ చేశారు కదా, నువ్వుల పొడి, పల్లి పొడి, కొబ్బరి పొడి యాడ్ చేశారు. కొంచెం మసాలా. సో 2 బాగున్నాయి. 2 కూడా హ్యాపీగా మనం ట్రై చేసుకోవచ్చు. అంటే ఇవి మనకి ఓన్లీ సీజనల్గా దొరుకుతాయి కాబట్టి, సో దొరికినప్పుడు ఇలాంటి డిష్లు కొంచెం కొత్త వెరైటీగా కొంచెం బాగుంది. సో రెండిట్లో కొంచెం బెటర్గా స్టఫ్డ్ ఆకాకరకాయ కొంచెం బాగుందండి. సో దాంట్లో కొంచెం అంటే కొబ్బరి వేస్తున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ చూసుకోవాలి. కొద్దిగా సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది.
బట్ టేస్ట్ వైజ్గా రెండు చాలా బాగుంది. యా, సో ఈ స్టఫింగ్ అయితే ఆ లోపల స్టఫ్ అంతా కూడా చాలా పౌడర్ అనేది బాగా పట్టేసింది, ఆ ముక్క కాకరకాయ కూడా బాగా పట్టేసింది. యా, సో బాగుందండి సునీత గారు, కంగ్రాట్యులేషన్స్, మీరే విన్నర్. థ్యాంక్ యూ. సో కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ పిన్ని. థ్యాంక్ యూ. మీ వంటలని రోజు చూస్తూ ఉంటామండి. సునీత గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఇలా వచ్చేసి స్వప్న గారు మీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, మరి ఈరోజు ఆ కాకరకాయ అయితే ఊరించే వంటలు చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీరు ఊరించే వంటలో పార్టిసిపేట్ చేయడానికి మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. జనరల్గా బిర్యానీ, ఫ్రైడ్ రైస్ లాంటివి చేసుకునేటప్పుడు రైస్ పొడిగా ఉంటేనే బాగుంటుంది. అయితే ఈ రైస్ పొడిగా రావాలి అంటే అన్నం ఉడికేటప్పుడు కొద్దిగా నెయ్యి, నిమ్మరసం యాడ్ చేసినట్లయితే అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది. ఈరోజు రాజుగారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వంటల్ని చూసారు కదండి. మరి ఈరోజు మనం చూసిన వెరైటీస్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన మష్రూమ్ పెప్పర్ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. మష్రూమ్, గ్రీన్ పెప్పర్, రెడ్ పెప్పర్, అల్లం వెల్లుల్లి, సోయా సాస్ అండ్ మిరియాల పొడి. ఇప్పుడు పెప్పర్ అంటే మనకు రెండు విధాలుగా కూడా ఉన్నాయి, రెడ్, గ్రీన్ అండ్ ఆల్సో పెప్పర్. ఇప్పుడు ఈ డిష్లోని ముఖ్యమైన అంశంగా మనం పెప్పర్ని, తర్వాత క్యాప్సికమ్ని కూడా చెప్పుకోవచ్చు. బ్యాలెన్స్ పరంగా చూసుకుంటే మనకి ఈ డిష్లో ప్రోటీన్ లేదు, కానీ అదర్వైజ్ ఇట్స్ హోల్సమ్ డిష్. ప్రోటీన్ ఉన్నప్పటికీ కూడా మష్రూమ్లో జస్ట్ మనకు 3 grams ప్రోటీన్ ఉంటుందన్నమాట. సో పెరుగుతో పాటు ఈ డిష్ తీసుకుంటే మళ్ళీ మనకు అదొక బ్యాలెన్స్ డిష్గా ఉంటుంది. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బాదాం పన్నీర్ పాయసం. బాదాం, పన్నీర్, పాలు, పచ్చికోవా, షుగర్, డ్రై ఫ్రూట్స్. బాదాం అండ్ పన్నీర్ ఎలా ఉందంటే, బాదాం అసలు టాప్ 10 ఫుడ్స్లో ఒకటండి. అంటే హార్ట్ అటాక్ ఫైటింగ్ ఫుడ్స్, తర్వాత యాంటీ క్యాన్సరస్ ఫుడ్స్, ఇలా రకరకాల పోషక విలువలు ఉన్న బాదాం మనం డయట్లో చేర్చుకోవాల్సిందే, చాలా మంచిది. పన్నీర్ కూడా మనకు అలాంటిదే. కానీ రెండిట్లో దాగి ఉన్న ఇంకొక పోషక విలువ ఏంటంటే ఫ్యాట్. మనకి ఎంత ప్రోటీన్, ఎంత ఇది ఉందో అంత ఫ్యాట్ కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం వాడుకోవాల్సిన ఒక పదార్థాల్లో ఈ రెండుని చేర్చచ్చు. పాలు, పచ్చికోవా, ఒకవేళ మనం బెల్లంతో చేసుకున్న బెల్లము, ఇవన్నీ బాగున్నప్పటికి కూడా పన్నీర్ అనేది కొంచెం అంటే ఎట్లా అంటే డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అనేది వినుంటారా, అంటే కత్తి మీద నడక టైప్లో జాగ్రత్తగా వాడాల్సిన ఒక ఐటమ్గా మనం చెప్పుకోవచ్చు. సో లిమిట్లో తీసుకోవాలి. కావాలంటే బాదాం ప్రపోర్షన్ మనం కరెక్ట్గా వాడుకొని ఈ పన్నీర్ కొంచెం తగ్గించి వాడుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ ఊరించే వంటలో చూసిన స్టఫ్డ్ ఆ కాకరకాయ, అలాగే ఆ కాకరకాయ కొబ్బరి కూర. సేమ్ కాన్సెప్ట్ మీద ఆ కాకరకాయ అనేది ఒక ఎక్సలెంట్ వెజిటబుల్. ఇప్పుడు ఆకుకూరలు రోజు తినాలి, రోజు మార్చి రోజు తినాలి, ఈ అవగాహన మనకుంది. ఇంకో అవగాహన ఏంటంటే వారానికి 1-2 సార్లు కాకరకాయ, 10 రోజులకు 2 సార్లు కాకరకాయ తీసుకుంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అనే అవగాహన కూడా మనకు రావాలి. ఇప్పుడు స్టఫ్డ్ ఆ కాకరకాయలో కాకరకాయ, నువ్వులు, తర్వాత పచ్చి కొబ్బరి అండ్ పల్లీలు. ఇప్పుడు మళ్ళీ మూడిట్లోనూ ఫ్యాట్ ఉంది. పచ్చి కొబ్బరిలోనూ కొవ్వు ఉంది, పల్లీల్లోనూ కొవ్వు ఉంది అండ్ మనకు నువ్వుల్లో కూడా ఫ్యాట్ ఉంటుంది. బట్ దీనికి ఒకే ఒక ఆల్టరేషన్ ఏంటంటే మనం ఒకటి ఎక్కువగా తీసుకుని మరో 2 తక్కువ క్వాంటిటీలో చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. కాకరకాయ కొబ్బరి కూరలో కాకరకాయ, కొబ్బరి, ధనియాల పొడి అండ్ వీటితో మనం చేసుకుంటున్నాం అనమాట. సో ఇది ఓన్లీ కొబ్బరి ఉంది కాబట్టి ఓకే, ఇవి వాడాలి కంపల్సరీ, బట్ లిమిట్లో తీసుకోవాలి. సో ఇవాళ మనం చూసిన పోషక విలువలో స్టఫ్డ్ ఆ కాకరకాయ, అలాగే ఆ కాకరకాయ కొబ్బరి కూర, మష్రూమ్ పెప్పర్ రైస్ చాలా బాగున్నాయి. ఇవాళ చూసిన రెసిపీస్లో ఖచ్చితంగా నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక బాదాం పన్నీర్ పాయసం నేను చెప్పిన ప్రపోర్షన్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. ఊరించే వంట సెగ్మెంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం అనే ప్రేక్షకులు ఒక టేస్టీ రెసిపీని మాకు మెయిల్ ద్వారా కానీ లేదా లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. దానికి కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది.
రాజుగారు ఈరోజు 2 వెరైటీస్ కూడా బాగున్నాయండి. ఓకే, బాదం ఇంకా పన్నీర్ కాంబినేషన్ లో పాయసం చాలా టేస్టీగా ఉంది. ఓకేనండి. అండ్ రైస్ ఐటమ్స్ మనం డిఫరెంట్ వెరైటీస్ ఎప్పుడు కాంబినేషన్స్ ట్రై చేస్తూ ఉంటాం కదా. అవునండి. సో అలాగే ఇలా పెప్పర్ కాంబినేషన్ లో కూడా మష్రూమ్ వేసేసి మష్రూమ్ బాగుంది, 2 కూడా టేస్ట్ వైజ్ గా. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి వాళ్ళ వంటలన్నీ కూడా, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎన్టీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎన్టీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎన్టీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎన్టీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎన్టీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా ఎన్టీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎన్టీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి ఇది వాళ్ళ మన ఎన్టీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.